దేవునికి మహిమ కలుగునుగాక. ఉత్తముడైన దేవుడు మనల్ని ప్రేమించి ఈ 2026 సంవత్సరంలో ఈ ఆగస్టు నెలలోనికి రావడానికి దేవుడు మనకు ఈ కృప చూపించాడు. ఈ నెలలో దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. మీ అవయవములను దుర్నీతి సాధనముగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతుల్లో నుండి సజీవులమనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోనండి. ఇది విషయం. అంటే తొందరపాట్లు, ఈ రకరకాల పరిస్థితులు ఇవన్నీ ఏమవుతాయంటే మన అవయవాల్ని దుర్నీతి సాధనంలో పాపానికి అప్పగించే దీనిగా మారిపోతాయి. అయితే మనము సజీవులం అనుకొని మృతుల్లో నుండి సజీవులం అనుకొని మనకు మనమే దేవునికి అప్పగించుకునే పద్ధతిలోనికి వెళ్ళాలి. ఇది చాలా ఆశీర్వాదకరమైనటువంటి దీవెన. అన్ని పరిస్థితుల్లో దేవుని మెప్పించడం అనేది ఇది అందరికీ రాదు. ఏర్పాటులో ఉన్నటువంటి వారికి, పిలువబడిన వారు మాత్రమే చేయగలరు. లోకం దాని ఆశలు గతించిపోతాయి. దైవ చిత్తాన్ని జరిగించిన వాడు నిరంతరం నిలిచిపోతాడు. కాబట్టి ప్రియులారా, మనము ఎన్ని పరిస్థితులు వచ్చినా, నేను సజీవుడును, మృత సంబంధమైనవి నన్ను ఎన్ని వెంటాడినా, నన్ను ఎన్ని వెంటాడినా, ఎన్ని ఆవరించినా, ఎన్ని పరిస్థితులు అయినా, నేను సజీవుడును, నేను లేస్తాను, నాకు జయం ఉంది, నా జీవితంలో వీటన్నిటి నుండి విడుదల ఉంది అనే విషయాన్ని మనము అప్పగించుకొని మన శరీరాన్ని ఆ కోణములో మనం సిద్ధపరచుకోవాలి. ప్రియులారా, మనం దేవుని ప్రజలమై ఉన్నాం, ఆయన మేపు గొర్రెలమై ఉన్నాం. కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకొని అద్భుతకరమైనటువంటి దేవుని సహాయత మనకు వస్తుంది. ఇప్పుడు షద్రకు, మేషక్, అబేద్నెగో అన్నటువంటి ముగ్గురు యవనస్తులు ఉద్రేకాలు వేరేగా ఉంటాయి, కానీ భక్తి నియమాల్లో ఉన్నారు. దేవుని గురించి క్షుణ్ణమైన అవగాహన కలిగిన వాళ్ళు. అందుకనే రాజు శాసనము, రాజు కోపము తీవ్రమైన తారాస్థాయికి చేరిపోతే వీళ్ళు అంటారు, ఇందుని గురించి మాకు చింత లేదు, మా దేవుడు మమ్మల్ని రక్షింప సమర్థుడు, ఈ మండే అగ్నికి మేము భయపడిన వాళ్ళం కాదు, మేము అనుకున్నట్లు మా దేవుడు చేయకపోయినా మేము చేసే భక్తిని మాత్రం క్షుణ్ణంగా చేసిన వాళ్ళం అన్నారు. కాబట్టి పిల్లరా, ఈ నెలలో ఒక అద్భుతం మన జీవితంలో దేవుడు చేయాలని ఆశిస్తున్నాడు. ముందు మనము నీతి సాధనముగా మన శరీరాన్ని అప్పగించే పద్ధతిలో మనము సిద్ధపడదాం గాక. అలాంటి తట్టుకునే నైజం, అలాంటి సహించే నైజం, అలాంటి ఓర్చుకునే శక్తి మనం కావును గాక. ఇంక చిన్న మాట, పౌలు గారికి ముళ్ళు ఉంటే ఇది సైతాన్ దూత అని దేవుడి ముందే పలికాడు. ముమ్మారు ప్రార్థన చేశాడు. దేవుడు అన్నాడు, కాదు, దేవుని స్వరం వినకముందు తట్టుకోలేని దానికి ఇది సైతానో అన్నాడు. దేవుని స్వరం విన్న తర్వాత తట్టుకోలేని దానికి ఆయన ఏమన్నాడంటే, ఇది నా జీవితంలో కృప పెంచేది అన్నాడు. అలాంటి పెరుగుదల యేసునామములో నీకు వచ్చిన గాక. అలాంటి శక్తి యేసునామములో నీ మీద ఆవరించబడిన గాక. నీకు తెలియకుండా నిన్ను ఆవరించినటువంటి చీకటి పరజాలు, నిరీక్షణ లేని విధానాలు, నిన్ను నీవు నియంత్రించుకోలేని పరిస్థితులు యేసునామములో నీ నుండి కూలిపోవును గాక.
దైవ శక్తి వచ్చినగాక. ఓ తండ్రి నీకు వందనాలు. ప్రియులందరూ మీరు ముట్టండి, కృపగల ఆత్మ నింపి శక్తి ఇవ్వండి. ఈ ఆగస్టు నెల ఏకము కూడా నీ దీవెన, నీ ఆశీర్వాదం, నీ శక్తి, నీ సమృద్ధి ఉన్నతంగా వచ్చేటట్లు నీ కృపను పెంచమని అడుగుచు, అద్భుతకరమైన దీవెనతో నింపమని అడుగుచు, యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం ఈ నెలాక మీకు తోడుగా ఉండి మీరు చేయి ప్రతి పనిలో దేవుని ఆశీర్వాదం వచ్చినగాక. ఆమెన్.